ప్రపంచ దేశాలు సైతం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు, వక్తలు పేర్కొన్నారు. ఈరోజు అంబేద్కర్ను స్మరించుకుంటూ ఆయన రచించిన కాన్స్టిట్యూషన్ను మనం మననం చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ డే ఉత్సవాన్ని ఘనంగా ప్రతి చోట కూడా జరుపుకోవడం జరుగుతోంది. ఆ విధంగానే ఈరోజు మనం కూడా ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. తప్పకుండా భావితరాలకు అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో, ఎన్ని అవసరాలు తీరుస్తూ ఉందో, సమాజంలో సమతుల్యతను ఏ విధంగా చేకూరుస్తూ ఉందో, ఇవన్నీ కూడా తెలియాలంటే అంబేద్కర్ గారి నుంచి కూడా భావితరాలంతా కూడా తెలుసుకోవాలా. మరి ఇది సమాజానికి ఎంతో అవసరం. అంబేద్కర్ గారు చిరస్మరణీయుడు. ఆయన రాసిన రాజ్యాంగం అట్టడుగు బడుగు వర్గాలకు కానీ ఇతర సమాజంలో ఉన్న ఇతర వర్గాలకు కానీ అందరికీ కూడా సమతుల్యత పాటించే విధంగా వారు రాశారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విధంగా కాన్స్టిట్యూషన్ ఉంది. కాబట్టి ఇది మనం మరవకూడదని చెప్పి నేను భావితరాలంతా కూడా కోరుతా ఉన్నాను. నిజంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే మనం గుర్తు చేసుకోవడం కాదు, కానీ ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అధికార ప్రభుత్వం వాటిని పరిరక్షిస్తుందా, దానికి తగ్గట్టు పరిపాలన చేస్తుందా అనేది మనమందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వాళ్ళు హామీలను అమలు చేయకుండా హామీలను గుర్తు చేస్తూ వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, కేసులంటూ, జైళ్ళంటూ మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే ఒకసారి రాజ్యాంగంలో ఉన్న విలువలని ఎలా దీన్ని ముందుకు అందరూ గుర్తు చేసే విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపు. ఇందులో ముఖ్యంగా అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశంలో. దీంట్లో ప్రతి ఒక్కరికి న్యాయము, ధర్మము, సమానత్వము, రక్షణ, ఈక్వాలిటీ అన్నిటికి కూడా ఈరోజు కల్పిస్తూ ఆ రోజు డ్రాఫ్ట్ చేసిన అంబేద్కర్ నిజంగా చిరస్మరణీయులు. అంబేద్కర్ గారు అంకుటిత దీక్షతో రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి సమర్పించడం, ఆయన గౌరవంగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండడం, ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, కింది కోర్టులు కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. రోజు రాజ్యాంగ ఫలాలని ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ సమానంగా పంచుకునే దాంట్లో అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలాంటి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాజ్యాంగాన్ని అణిచిపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి అమలు చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలకంతా కూడా అత్యంత రిటర్న్ రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఈ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని, ఈ భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు, భాషలు, రకరకాలైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ సంతృప్తిపరిచే విధంగా పరిపాలన చేసేదానికి సౌలభ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 30 కోట్ల మందికి రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలో అతిపెద్దదైన భారతదేశం 140 కోట్ల జనాభాకు కూడా వర్తిస్తూ ఉంది. మిత్రులారా, ఒకటి గమనించాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. అది ఎవరునా కావచ్చు, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీనా కావచ్చు, కానీ భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది.